శ్రీమాత్రి నమః. అందరికీ నమస్కారం అండి. మనకి రేపటి నుండే ధనుర్మాసం అనేది ప్రారంభం కానుందండి. శీఘ్ర వివాహం కోసం వ్రతం కోరిన అయితే ఈ రోజు వీడియోలో ధనుర్మాసం నెల రోజులు పూజ ఎలా చేసుకోవాలి, ఒకవేళ నెల రోజులు పూజ చేయడం కుదరని వాళ్ళు ఒక్కరోజే సరే ఇలా పూజ అనేది చేసుకోండి, చాలా మంచిది. ఇంకా ధనుర్మాసంలో తప్పకుండా పాటించవలసిన నియమాలు ఏంటి అనే అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో తెలియజేస్తాయండి. ఈ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. 2025 సంవత్సరం డిసెంబర్ 16వ తేదీ నుండి 2026 సంవత్సరం జనవరి 14వ తేదీ వరకు మనకి ధనుర్మాసం అయితే ఉంటుందండి. సామాన్యంగా ధనుర్మాసం అనగానే పెళ్లి కాని ఆడపిల్లలు పెళ్లి కోసం చేసుకునే వ్రతం ధనుర్మాస వ్రతం అయితే అనుకుంటారండి. కాదండి, ధనుర్మాస వ్రతం ఆచరిస్తే ఎన్నో ఫలితాలు అయితే ఇస్తుందండి. ఎవరైతే పెళ్లి కాని స్త్రీలు కానీ పురుషులు కానీ ఈ వ్రతం ఆచరిస్తే యోగ్యమైన జీవిత భాగస్వామి లభిస్తుంది. ఇంకా సంతానం లేని వారు వ్రతం నిష్ఠగా ఆచరిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది. అలాగే దరిద్రంతో బాధపడేవారు వ్రతం చేస్తే సంపద పొందుతారండి. అందుకే ధనుర్మాస వ్రతాన్ని స్త్రీ వ్రతం అని కూడా పిలుస్తారు. అయితే ఈ పూజ ఎలా చేసుకోవాలో నేను ఇప్పుడే తెలియజేస్తాండి. అయితే ఈ వ్రతం ఆచరించడానికి కొన్ని నియమాలు అయితే ఉన్నాయండి. ప్రతిరోజు కూడా తెల్లవారుజామున నిద్రలేచి సూర్యోదయానికి ముందే పూజ చేసుకోవాలి. మనం ఈ పూజ ఉదయం 4:30 నుండి ప్రారంభించుకుంటే, అంటే 5 లోపు ప్రారంభించుకుంటే మనకి సూర్యోదయం లోపే మనకి పూజ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇంకా ఈ నెల రోజులు కూడా పాలకి నెయ్యికి స్వీకరించడంలో దూరంగా అయితే ఉండాలండి. అంటే పాలను కానీ నెయ్యి కానీ మనం తినే ఆహారంలో ఉపయోగించుకోకూడదు. మనం దేవుడికి ప్రసాదంలో అయితే వాడుకోవచ్చు. ఇంకా ఈ ధనుర్మాసం అంతా కూడా పూజ అయిన తర్వాత ఆళ్వాళ్ళ చరిత్ర అయితే వినడం కానీ చదవడం కానీ చేయాలండి. ఇంకా ఈ నెల రోజులు కూడా వీలైనంత వరకు దాన ధర్మాలు చేస్తే చాలా మంచిది. ఇంకా ఈ నెల రోజులు కూడా సాత్విక ఆహారం అనేది తీసుకోవాలండి. రాత్రిపూట మితంగా అనేది తీసుకోవాలి. అయితే మనకి ఈ ధనుర్మాసం అనేది భోగి పండుగ తర్వాత గోదా కళ్యాణం చేసుకోవాలి. అంటే భోగి పండుగ రోజు మనం గోదా కళ్యాణం అయితే చేయాలి. లేదా అది చూడడం కానీ మన ఇంట్లోనే నిర్వహించుకోవాలి. లేకపోతే అలా కుదరలేదు అనుకునే వాళ్ళు దేవాలయానికి వెళ్ళి అక్కడైనా చూడడం అయినా చేయాలండి. ఒకవేళ స్త్రీలు ఈ వ్రతం చేస్తే వాళ్ళు కాటుకు పెట్టుకోరు, ఇంకా పూలు అనేది పెట్టుకోరండి. ఇంకా మరొకటి ఏమిటంటే పూజ అయిన తర్వాత బయట కూర్చొని ఒకరి మీద చాడీలు చెప్పడం ఇలాంటివి ఏమీ చేయకూడదండి ఈ వ్రతం ఆచరించేవాళ్ళు. అయితే ఇంకా పూజ ఎలా చేసుకోవాలో నేను చెప్తాను ఇప్పుడు. మనం పూజ అనేది మనం పూజా మందిరాల్లోనే చేసుకోవచ్చండి. లేదా ఈ నెల రోజు సపరేట్గా పీఠం ఏర్పాటు చేసేలా చేసుకోవచ్చు. మనకి పూజా మందిరంలోనే పూజ చేసుకుంటే ఈ నెల రోజులు ఎంతో వీలుగా అయితే ఉంటుందండి. సపరేట్గా పీఠం ఏర్పాటు చేసుకోవడం చాలామందికి కుదిరిద్ది, కుదరకపోవచ్చు. ఇంకా పూజలో ముఖ్యంగా మీకు కావాల్సింది గోదాదేవి అమ్మవారి ఫోటో ఉంటే తెచ్చి పెట్టుకొని పూజలో పెట్టుకోండి. ఒకవేళ అలా తెచ్చుకోవడం కుదరలేదు అనుకునే వాళ్ళు వెంకటేశ్వర స్వామి పటం ఉన్నా, లేదా లక్ష్మీనారాయణ స్వామి పటం ఉన్నా, లేదా అనంత పద్మనాభ స్వామి వారి పటం ఉన్నా, లేదా విష్ణు స్వరూపంలో ఎటువంటి పటం ఉన్నా కానీ అదైనా పెట్టుకొని ఈ పూజ అయితే చేసుకోవాలి. ఆ పూజా మందిరంలో అమ్మవారి విగ్రహం ఉన్నా పెట్టుకోండి. ఆ పటం ముందైతే అమ్మవారి విగ్రహం అయితే పెట్టుకోండి. మీ దగ్గర లక్ష్మీ అమ్మవారి విగ్రహం ఉంటే లక్ష్మీ అమ్మవారి విగ్రహం అయితే పెట్టుకోవచ్చు. లేదా గోదాదేవి విగ్రహం ఉంటే ఆ విగ్రహం అయినా పెట్టుకోవచ్చు అండి. ఇంకా ప్రతిరోజు కూడా దీపారాధన చేయాలి అండి. అంటే ఉదయం సూర్యోదయానికి ముందే దీపారాధన చేయాలి. మళ్ళీ సాయంత్రం వేళల్లో దీపారాధన అనేది చేయాలండి. ప్రతిరోజు కూడా ఈ నెల రోజులు పూజ అనేది చేయాలండి. ఒకవేళ మీకు మధ్యలో ఏమన్నా ఆటంకాలు వస్తే ఆ 5 రోజులైతే చేయకుండా లేదా ఇంట్లో వాళ్ళ చేతనే చేయిస్తా మిగిలిన రోజులు మళ్ళీ కంటిన్యూ అయితే చేయాలి. ఉదయం మామూలుగా పూజ చేసుకోగలిగితే చేసుకోండి. లేదా షోడోపచారాలతో పూజ చేసుకోగలిగితే చేసుకోండి. లేదా పంచోపచారాలతో అయినా పూజ అయితే చేసుకోండి. మీకు ఎలా కుదిరితే అలా అయితే పూజ అయితే చేసుకోండి. సింపుల్గా ఏంటంటే ఉదయాన్నే నిద్రలేచామా, మనం ఇంటి అంతటిని శుభ్రం చేసుకున్న తర్వాత మనం స్నానం అనేది ఆచరించి పూజ అనేది చేసుకోవాలి. అది సూర్యోదయానికి ముందే చేసుకోవాలండి. అలా దీపారాధన చేసుకుంటే చాలు. నార్మల్గా చేసుకొని నైవేద్యం ఏమైనా సమర్పించుకోండి. ఇంకా తర్వాత మళ్ళీ ఆ రోజు ఉదయం పూజ అయిపోయిన తర్వాత మనం తిరుప్పాయి పట్టణం అయితే చేయాలండి. ప్రతిరోజు కూడా ఉదయం
తిరుపై పఠనం చేయాలి. ప్రతిరోజు సాయంత్రం కూడా గోదా అష్టోత్తరం లేదా అష్టోత్తర శతనామావళి, రంగనాథ స్వామి అష్టోత్తర శతనామావళి ఇలా పూజిస్తా మనం తులసి దళాలతో కానివ్వండి లేదా మారేడు దళాలతో కానివ్వండి మీకు ఏ దొరికితే అందుబాటులో వాటితో పూజ అయితే చేసుకోండి. సాయంత్రం వేళలో ఉదయం నార్మల్గా దీపారాధన చేసుకోండి, సాయంత్రం కూడా పూజ అయితే చేసుకోండి. ఒకవేళ మీకు తులసి దళాలు కానివ్వండి మారేడు దళాలు కానివ్వండి ఇవి దొరకకపోతే తెల్లని పుష్పాలతో పూజ అయితే చేసుకోండి. లేదా ఇవి కూడా దొరకలేదు అనుకుంటే మీకు ఏవి అందుబాటులో ఉంటే వాటితో అయితే పూజ అయితే చేసుకోండి. ఇంకా ధనుర్మాసంలో ఉదయం సాయంత్రం 2 సార్లు ఇంటినైతే శుభ్రం చేసుకొని దీపారాధన చేయాలి. మహాలక్ష్మి కటాక్షం కలగాలంటే తప్పకుండా దీన్నైతే పాటించాలండి. అలాగే ధనుర్మాసంలో విష్ణువుని ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయి. విష్ణు పూజకు ఈ నెల ఎంతో విశేషమైనదండి. ఇంకా ధనుర్మాసంలో తిరుమలలో నెల రోజులు సుప్రభాతానికి బదులుగా తిరుపై గానం చేస్తారు. మీకు కుదిరితే ఇంట్లో అయితే తిరుపత్రాలు ఉంటాయండి, రోజుకు ఒక పాసరంగా అవైతే పఠనం చేయండి లేదా వినడమైన చేయండి. ఇంకా విష్ణు ఆలయాల్లో ఉదయాన్నే అర్చనలు చేసి నివేదనలు సమర్పిస్తారు. ఆ నివేదనని పిల్లలకి పంచిపెడతారండి. దీన్ని బాలభోగం అని అంటారు. ఇంకా ధనుర్మాసంలో స్నానం, దానం, వ్రతం, హోమాలకు ఎంతో ప్రత్యేకత అయితే ఉందండి. వీటిని ఆచరించిన వారికి ఎంతో శుభం అయితే కలుగుతుంది. ఈ విధంగా మనం నియమాలతో ఈ వ్రతం అయితే ఆచరిస్తే చాలా మంచిది. ఒకవేళ మీరు నెల రోజులు పూజ చేయలేము అనుకునే వాళ్ళు కనీసం ముఖ్యమైన పర్వదినాలు ఉంటాయి కదండి, అంటే ఏకాదశి రోజుల్లో కానివ్వండి శనివారం రోజుల్లో కానివ్వండి అప్పుడైనా పూజ అయితే చేసుకోండి. కనీసం ఒకరోజైనా ఇలా నేను వెంకటేశ్వర స్వామి చేసినట్టు. లేదా మనకి ముక్కోటి ఏకాదశి అనేది వస్తుందండి ఈ ధనుర్మాసంలోనే. ఆ రోజైనా సరే తప్పకుండా కానీ ఆ స్వామి అమ్మవార్లకి నేను ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా పూజ అయితే చేసుకోవడానికి ప్రయత్నించండి. ధనుర్మాసం అనేది కేవలం ఒక నెల కాదండి, అది భగవంతుడిని మనల్ని తన దగ్గరకు ఆకర్షించే గురుత్వాకర్షణ సమయము. ఈ నెల రోజులు కూడా మనం ఇంటి ముందు చక్కగా ముగ్గులనైతే వేస్తాము, తెల్లవారుజామున లెగిస్తాము, ముగ్గులన్నీ వేసి గొబ్బెమ్మలని అయితే పెడతామండి. ముగ్గులు ప్రతిరోజు కూడా పెద్ద పెద్ద ముగ్గులు అనేది వేసుకోవడం ఇవన్నీ చేస్తూ ఉంటాము. ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ ధనుర్మాసంలో అయితే పూజ అయితే చేసుకోండి. ఓకే అండి, మీకు ఇంకా ఈ ధనుర్మాసానికి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే నా కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి. ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.